అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి సమయం మరియు నమ్మకం రెండూ అవసరం. మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. వ్యక్తిగత జీవితంలో మీ భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. మీరు ఈ రోజున కొన్ని అనవసర ఖర్చులు చేయవలసి ఉంటుంది. ఆహారం మరియు జీవనశైలి ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు. పిల్లలపై కోపం రావచ్చు. మీ చిన్నారులు చేసే కొన్ని తప్పులను మీరు విస్మరించాల్సి ఉంటుంది. మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపార విషయాల్లో లాభాలు ఉంటాయి, కానీ మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ను నిర్వహించే అవకాశం ఉంది. వారితో ఆనందంగా గడుపుతారు. మిత్రులు బంధువులను కలుస్తారు. వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు. అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు. అహం మరియు కోపం కారణంగా మీరు ఎవరితోనైనా గొడవ పడవచ్చు. అది మీ గౌరవాన్ని ప్రభావితం చేయవచ్చు. మీరు మీ తల్లి ఆరోగ్యం మెరుగుదలను చూస్తారు. సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు. ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది. మీరు మనోధైర్యంతో పనిచేస్తారు. శారీరక కార్యకలాపాలు తీవ్రమవుతాయి. మేధోపక్షం బలంగా ఉంటుంది. లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మీరు ఇంటి నుండి దూరంగా వెళ్ళవలసి రావచ్చు. సంబంధాలలో ఆకస్మిక మరియు చురుకుదనాన్ని కొనసాగించండి. మొండితనం మానుకోండి. మీరు ఎంతో కష్టపడాలి మరియు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు. మీరు డబ్బు లావాదేవీలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. గృహ జీవితంలో సవాళ్లు కూడా తగ్గుతాయి మరియు మీ జీవిత భాగస్వామి యొక్క కొన్ని పనుల్లో సహాయం చేస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం అందుతుంది. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. ఇంట్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. వ్యాపారంలో కూడా క్షీణత ఉంటుంది. అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు. దాని కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది. మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీ సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు. ఈరోజు అదృష్టం మీతో ఉంటుంది. ఈరోజు మీ అత్తమామల కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు సమయం చాలా మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో అపార్థాలు నష్టం చేకూర్చవచ్చు. నిరుద్యోగులు కొంత ఆందోళనకు గురవుతారు. పూర్వీకుల ఆస్తి విషయంలో మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు. ఈరోజు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.